హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయినా కొట్టండి ప్లీజ్ అండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నానండి. ఏంటంటే ఈ మధ్య మా వారు మార్కెట్కి వెళ్ళటం లేదు. ఈ 2 days నుంచే మార్కెట్కి వెళ్తున్నాడు అనమాట. నిన్న ఏం జరిగిందంటే, నిన్న 9కి 9:30కి అంటండి నైటు ఇద్దరు వచ్చారంట. వాళ్ళు వచ్చి ఒక 100 రూపీస్ కాయలు తీసుకున్నారంట. తీసుకుంటే ఏమండి ఫోన్పే చేస్తాను, ఒక 1000 రూపాయలు క్యాష్ ఇస్తారా అని అడిగారంట. దానికి ఆయన ఏం సరేనమ్మా ఒక నిమిషం అని చెప్పి నాకు కాల్ చేశాడండి. నాకు కాల్ చేస్తే నేనేమన్నానంటే వద్దు అని చెప్పాను ఫస్ట్. ఎందుకంటే ఈ మధ్య స్కానర్కి ఇట్లా స్కామ్ చేస్తున్నారని చెప్పి వద్దు అని చెప్పానండి. మా వారమ్మ ఆడవాళ్ళు ఉన్నారమ్మా అన్నారు. సరే ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అవసరం అని చెప్పి నేను సరే కొట్టించుకో అని చెప్పానండి. ఇంక నా నంబర్ ఇచ్చాడనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వేరే అతనికి ఫోన్ చేసి అన్నయ్య కొట్టు అని చెప్పి అన్నారంటండి. అంటే అతనేమో కొట్టాడు. నేను ఎంత కొట్టారండి వచ్చిందంటే రాలేదని చెప్పి నేను అమౌంట్ చెక్ చేస్తూ ఉన్నానండి. 1100 రాలేదు. అప్పుడు ఏం జరిగింది, అమౌంట్ని మామూలు మెసేజ్ వచ్చింది కదా, మామూలు మెసేజ్ నుంచి మెసేజ్ వచ్చింది అమౌంట్ పడినట్టుగా. నేను అదే చూసి అప్పుడు మామూలుగా మెసేజ్ వచ్చింది, అమౌంట్ మరి పట్టేయలేదు చూడాలి అని అన్నా. మెసేజ్ వచ్చింది కదా అన్నాడు. వచ్చింది అని అన్నా. ఇంతలో ఫోన్ పెట్టేసేసి వాళ్ళని పంపించేశాడండి. ఆ మెసేజ్ వచ్చిందంటండి అని. తీరా నేను చెక్ చేసి ఇస్తే రాలేదు. చూసాను 5 minutes చూసి అంతే చెక్ చేస్తున్నా, రావట్లేదు. గూగుల్ పేలో కూడా నేను చెక్ చేశానండి, రాలేదు. ఆవేశం వస్తుంది ఏమనుకోవద్దు. చెక్ చేశాను, రాలేదండి. తీరా ఇంకా ఆ నెంబర్కి నేను మళ్ళీ నాకు ఎట్లా వచ్చింది ఓటీపీ అని మళ్ళీ మెసేజ్ లాగా వచ్చింది. నాకు ఇంకా ఓపెన్ చేయాలంటే నాకు భయం వేసింది కొంచెం, ఇదేదో స్కామ్ లాగా ఉందని చెప్పి. సరే ఒక అరగంట వరకు ఉండి ఒక 10 నిమిషాలు ఆయన మళ్ళీ కాల్ చేశాను. నేను ఏమంటే ఆ నెంబర్ ఉంది కదా పడింది, ఆ నెంబర్కి కాల్ చేస్తే అమ్మ నాది వేరే ఊరు, నేను ఇక్కడ కాదమ్మా అంటే, వేరే ఊరు అంటే ఎక్కడ కాదు చేబ్రోల్ అన్నారండి. చేబ్రోల్ అమ్మ, నేను ఇక్కడికి వచ్చి అట్లా నేను రాలేదు మార్కెట్కి. మీరు రాలేదండి, మీతో తెలిసిన వాళ్ళు వచ్చి ఇలా చేశారంటే మీ నెంబరే వచ్చిందంటే లేదమ్మా నేనైతే కాదన్నాడు. నేను మళ్ళీ పెట్టేసేసానండి. పెట్టేసి ఏం చేయాలి అర్థం కాక మా అన్నయ్యకి కాల్ చేస్తే ఒకసారి మళ్ళీ కాల్ చేసి కేసు పెడతానని చెప్పు, వాళ్ళు ఏం చేస్తారో ఏమంటారో చూద్దాము, కేసు పెట్టేసేయి అని అన్నారండి. సరేలేని ఆయన మళ్ళీ కాల్ చేసి నేను కేసు పెట్టేస్తున్నానండి అంటే అట్లా పెడతామమ్మా అన్నారు. అంటే మీ నుంచే వచ్చింది కదమ్మా అంటే లేదమ్మా మీరు చేసే 10 నిమిషాల ముందు నాకు ఒక అతను ఫోన్ అడిగాడమ్మా, బ్యాలెన్స్ లేదు ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తాను అని చెప్పి అని అన్నాడంట. ఇతను ఇచ్చాడంట. ఇలా జరిగిందమ్మా, నాకేం తెలుసమ్మా, నాకు హెల్త్ బాగాక నేను మెడికల్ షాప్కి వచ్చానమ్మా, ఇంతలో ఏమంటే కొంచెం ఫోన్ చేసుకొని ఇస్తానని చెప్పి అతను అడిగితే నేను ఇచ్చానమ్మా, అదమ్మా జరిగింది, నాదైతే తప్పేం లేదమ్మా అంటే నాకెన్ని అనవసరం అండి, మీ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి మీరే బాధ్యతలు మీకు కేసు పెడతానండి అని చెప్పి అంటే ఇక మా వారు వచ్చారు. మా వారు బాధపడ్డాడండి, బాధ కాదు ఏడ్చాడు కూడా. మార్కెట్లో నాకే ఇలా మోసం, నన్నే ఇలా మోసం ఎలా చేయాలనిపిస్తుంది అంటే తన కాలు బాగోదు కదండి. 4 రోజులు వెళ్తే 5 రోజులు ఇంట్లో కూర్చుంటాడండి. అలాంటి పరిస్థితి మాది. అలాంటి నన్ను ఎలా మోసం చేస్తాడు అని చెప్పి ఏడ్చాడండి. నేను ఇంకా ఏడవద్దని చెప్పి నేను ఫోన్లో అంటాను, ఏదైనా పోతే పోయిన ఇంకా ఏం చేద్దాము, మన పరిస్థితి బాగోలేదు అని చెప్పి నేను నిజంగానండి అంకల్ చెప్పిన ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఇంక మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చానండి. లేదన్నా నా పరిస్థితి అంతంత మాత్రం, ఈ రోజులో 600 సంపాదించుకోవాలంటేనే అంతంత మాత్రం అన్న, మార్కెట్ అంత డల్ అయిపోయింది. అయినా సరే నేను ఉంటే నాకు ఇట్లా జరిగింది, నేను నించముడు మేమైతే కేసు పెట్టాం, మాకు మార్కెట్ వాళ్ళందరూ మాత్రం కేసు పెట్టమని చెప్పారంటండి. కేసు పెట్టేస్తానంటే అని నేను జాబ్ చేసుకున్నాను అతన్ని, మీరు కేసు అంటే అట్లా సరే అన్న మీకు వచ్చిన మెసేజ్ పంపించండి ఒకసారి చూసి నేను కూడా ఇక్కడ దగ్గర ఉన్న స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు. సరే మాకు వచ్చిన మెసేజ్ పంపిస్తే అవునండి ఇట్లా భలే వచ్చింది, ఏంది ఇలా జరిగింది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడండి. ఫైనల్గా ఏముంది, అతను నష్టపోయాడు. అతను నష్టపోయింది ఏముందంటే ఆయన సెల్ నుంచి మాకు మెసేజ్ రావటం అనమాట.
మేమైతే 1100 లాస్ అయ్యామన్నమాట. కేసులు గీసులు కంటే మళ్ళీ నాకు భయం వేసిందండి. తిరగాలి కేసులు అంటే ఇంకెందుకు వచ్చిన గోళ అని చెప్పి వదిలేసామండి. అదండి, దయచేసి ఎవరు మీరు ఫోన్ ఇవ్వద్దు. ఎవరైనా స్కానర్ మీ నెంబర్ ఇస్తే ఫోన్పే చేస్తానన్నా అలా కూడా చేసుకోవద్దండి. ఎవరైనా దయచేసి మాలాగా ఎవరు మోసపోకూడదు. అందుకే చెప్తున్నా. ఒకసారి మా అన్నయ్యకి కూడా ఇలానే జరిగిందంట. ఒక 500 పోయింది మా అన్నయ్యది. వాళ్ళు మళ్ళీ ఎంత క్లాస్గా ఉన్నారంటండి. చూడండి, చదువుకున్న వాళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు. ఏం చేస్తాం, అలా ఉంది. కానీ అతను ఏమండి ఎందుకు ఒక 500 నేను ఇస్తానండి, మీరు మోసపోయారు నేను మోసపోయానని చెప్పి మాకు వద్దులేండి పర్వాలేదు మాకు తప్పదన్నాము. కానీ వాళ్ళు వచ్చి మాకు ఒక 500 వేసారండి. అతను ఏం చేస్తామండి, నా వల్ల కూడా మీకు 1100 లాస్ అయినాయి అని చెప్పి అతను వచ్చి ఒక 500 ఫోన్పే చేశాడండి. నా నెంబర్ ఇవ్వలేదండి, ఈసారి మా ఆయన నెంబర్ ఇచ్చానమాట. భయం వేసింది అసలుకే. ఏం చేస్తామండి, అలా జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా ఎవరికి ఫోన్ ఇవ్వద్దండి. ఈ రోజులో ఫోన్ లేకుండా ఎవరు లేరు. కొంతమంది ఉన్న కొన్ని విషయాలు మనం కఠినంగా ఉండాలండి. ఇచ్చినందుకు మనం ఇబ్బందులు పడుతున్నాము. అవా చూడండి ఎలా వచ్చేస్తున్నాడు. అలా జరిగిందండి. వాళ్ళ మా ఆయన వెళ్ళలేదు మార్కెట్కి. ఎందుకు వెళ్ళండి, కాయలు లేవని చెప్పి వెళ్ళలేదులేండి. చాలా బాధపడ్డాడు. తను మోసపోయి మనం మోసపోయామని చెప్పి. కానీ దేవుడు మా ఆయన నుండి ఆ 500 మాకు వచ్చినాయండి. పాపం అతను ఇచ్చాడు, మాకు ఫోన్పే చేశాడండి. అతను మాత్రం ఎవరుంటారండి ఈ రోజుల్లో. అందుకని ముందుగానే చెప్తున్నాండి, దయచేసి మీరు ఎవరికి ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ ఎవరైనా కాయలు అమ్ముకున్న వాళ్ళైనా ఏదైనా వ్యాపారం ఉన్న వాళ్ళైనా స్కానర్ చేయించుకోండి. అంతేగాని నెంబర్ చెప్పండి అని మాత్రం చేయించుకోవద్దండి, మోసపోతారు. మాలాగా ఎవరు మోసపోకూడదని ఈ వీడియో తీస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి.